బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సూపర్ సండేలో 29th మ్యాచ్ 7:30కి జరగబోతున్నటువంటి మ్యాచ్ ముంబై వర్సెస్ చెన్నై. సో ఈ మ్యాచ్లో ఏ జట్టు ప్రదర్శన గట్టిగా చేయబోతుంది, ఎవరు గెలవబోతున్నారు? ధోని వర్సెస్ రోహిత్ ఫేస్లో ఈ ఒక మ్యాచ్ను చూడొచ్చు. కెప్టెన్లు మారిపోయారు. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ హార్దిక్ పాండే కొత్త కెప్టెన్సీలలో ఈ రెండు జట్లు కూడా ఈ మ్యాచ్లో తలబడబోతున్నాయి. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఏ జట్టు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో జరగబోతుంది, సో దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో రెండో మ్యాచ్ సూపర్ సండేలో ముంబై వర్సెస్ చెన్నై. సో ఎలా చూడొచ్చు సార్ ఈ మ్యాచ్లో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంది, ఎలాంటి ప్రదర్శన ఉండబోతుంది ఈ మ్యాచ్లో? అవుట్ ఆఫ్ 16 ఎడిషన్స్ 5 టైమ్స్ ఛాంపియన్గా నిలిచినటువంటి రెండు బలమైనటువంటి టీములు. చెన్నై ఆఫ్ కోర్స్ డిఫెండింగ్ ఛాంపియన్, ఈవెన్ లాస్ట్ టైం ఇదేటువంటిది. సో ఓవరాల్గా ముంబై ఇప్పుడు తలబడినా కూడా ఆ మజా వేరుంటుంది. ఒక రకంగా మోరార్లెస్ ఇండియా పాకిస్తాన్ తలబడినట్టుగానే. ఈవెన్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ 2019 ఐపీఎల్ ఫైనల్స్ కనుక చూసినట్లయితే చెన్నైకి 2 runs కావాలి. శార్దుల్ ఠాకూర్ వెల్ నోన్ బ్యాట్స్మెన్. శార్దుల్ అంత బ్యాట్ పట్టుకోవడం రానటువంటి వాడేం కాదు. సో అట్లాంటి శార్దుల్ ఠాకూర్ స్ట్రైక్లో ఉన్నప్పుడు మలింగా అద్భుతమైనటువంటి యార్కరు ఎల్బిడబ్ల్యూ ముంబై ఒక్క రన్ తోటి గెలిచింది. సో దాన్ని ఎవరు మర్చిపోలేరు. ముంబై చెన్నై అని వెంటనే మొట్టమొదట రీకలెక్ట్ చేసుకునేటువంటి మ్యాచే అది. సో అలాంటి సందర్భాలు ఈ రెండు టీంలు ఒకటికొకటి తలబడినప్పుడు చాలా ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే కూడా అవుట్ ఆఫ్ 36 times ముంబై 20 times గెలిస్తే 16 times చెన్నై గెలిచింది. సో కాబట్టి ఆ విన్నింగ్ పర్సంటేజ్ ఇద్దరు జట్ల మధ్యన కంపేర్ చేసుకుంటే కూడా అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే ఇఫ్ యూ లుక్ ఎట్ ది లాస్ట్ 5 games అవుట్ ఆఫ్ 5 ముంబై ఒకటే గెలిచింది, చెన్నై 4 మ్యాచ్లు గెలిచింది. సో కాబట్టి ఓవరాల్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ముంబైకి ఎడ్జ్ ఉంది అనుకుంటే కనుక రీసెంట్ ఫామ్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చెన్నైకి ఎడ్జ్ ఉంది అనేటువంటిది తెలుస్తోంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రకంగా ఈ రెండు టీములు కూడా అటు బౌలింగ్ విభాగం కావచ్చు, లేకపోతే బ్యాటింగ్ విభాగం కావచ్చు, ఈ రెండు కూడా ఈక్వల్లీ బ్యాలెన్స్డ్, ఈక్వల్లీ ప్లేస్డ్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సాయి మీరు మీ ఇంట్రోలో చెప్పినట్టుగా అఫ్కోర్స్ ఇప్పుడు ధోని చెన్నైకి క్యాప్టెన్ కాకపోవచ్చు, లేకపోతే రోహిత్ ముంబైకి క్యాప్టెన్ కాకపోవచ్చు కాక, బట్ వీళ్ళిద్దరికీ అంటే అటు రుతురాజ్ గైక్వాడ్ కావచ్చు, లేకపోతే హార్దిక్ పాండ్యాకి ఆ సీనియర్ ప్లేయర్స్ ఇద్దరి నుంచి కూడా ఎంఎస్డి అండ్ రోహిత్ నుంచి కూడా ఆ సజెషన్స్ అనేటువంటివి, ఆ ఇన్పుట్స్ అనేటువంటివి లభిస్తూనే ఉంటాయి. సో అందుకని ఆ సీనియారిటీ అలాగే కొనసాగుతూ ఉండగా న్యూ బ్లడ్ అనేటువంటిది ఫోకస్ అవుతున్నటువంటి పరిస్థితి. రెండు ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ టీమ్స్. దాంతో డెఫినెట్గానే ఒక మంచి ఒక రకంగా క్లాష్ ఆఫ్ టైటాన్స్ అని చెప్పుకోవచ్చేమో. అలాగే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది ముంబైకి కీలకంగా మారుతుంది. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ కానీ రోహిత్ హిట్ అవుతూనే స్కోర్ 200 దాటుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓపెనర్స్ విప్లవం అయితే ముంబై గెలవడం కష్టమా అనే సంకేతాలు ఏమన్నా కనిపించవచ్చా? అది రెండింటికి వర్తిస్తుంది. కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ ఇది. ఆ విషయం అనేటప్పటికీ రెండు టీములుగా అలాగే ఉంది. దొందేరా కొందప్ప అన్నట్టుగా రెండు అలాగే ఉంది. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ వేస్తేనే ఆ తర్వాత అది ఒక పెద్ద స్కోర్ చేయగలుగుతుంది. వాళ్ళిద్దరు ఫెయిల్ అయినప్పుడు చెన్నై పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది. సో ఇక్కడ కూడా అలాగే కనబడుతుంది. ఇంకా కంపేర్ చేసుకుంటే ఒక రకంగా చెన్నై కన్నా కూడా ముంబైకి ఇంకా కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కి వచ్చేంత దాకా కూడా వాళ్ళకి ఆ బ్యాటింగ్ లైనప్ అనేటువంటిది ఉంది. తిలక్ వర్మ ఉండనే ఉన్నాడు మిడిల్ ఆర్డర్లో. సూర్యకుమార్ ఇప్పుడు యాడ్ అయ్యాడు, ఫామ్లోకి వచ్చాడు. అంటే ఫస్ట్ మ్యాచ్ డక్ ఎంట్రీ తర్వాత, బట్ ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ ఏకంగా 19 balls హాఫ్ సెంచరీ చేసేసి ఒక మ్యాచ్ గెలవటానికి ఎప్పుడైతే 197 అనేటువంటి పెద్ద టార్గెట్ ఉంటుందో, క్లోజ్ టు 200, దాన్ని చేసేయాలంటే ఒకళ్ళు డెఫినెట్గా ఈ రకమైనటువంటి తుఫానీ ఇన్నింగ్స్ ఆడాలి. ఎందుకంటే రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినా కూడా సూర్యకుమార్ వచ్చేటువంటి సమయానికి ఇంకా ఇది ఉంది. ఎందుకంటే ఒకవైపు రోహిత్ శర్మ అంత ధాటిగా ఆడలేకపోతూ ఉన్నాడు. ఎట్ ద ఎండ్ 24 balls 38 runs చేసి. సో కాబట్టి సూర్య ఆ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు కాబట్టే గెలవగలిగింది ముంబై. సో అందుకని మీరు అన్నట్టు ఎస్, సూర్య ఫామ్లో ఉండటం ఒకటి, తిలక్ వర్మ ఒకటే ఇంకా కొంచెం వీక్ లింక్ ఏదైనా ఉంది ముంబైకి బ్యాటింగ్ ఆటలో అంటే కనుక డెఫినెట్గా మన తిలక్ వర్మ గురించే చెప్పుకోవాలి. మంచి స్టార్ట్ తీసుకుంటూ ఉన్నాడు, కానీ దాన్ని ఒక పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఎక్సెప్ట్ దట్ లాస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ 10 balls 16 runs నాట్అవుట్గా నిలబడ్డాడు. అది డెఫినెట్గానే ఆ నాట్అవుట్ అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్ని క్యారీ చేస్తుంది ముంబై దీంతో సిఎస్కే తోటి మ్యాచ్లో. సో అందుకని కంపేర్ చేస్తే కనుక డెఫినెట్గా చెన్నై కన్నా ముంబై బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. ఒకవేళ ఓపెనర్లు నిజంగానే మీరు అన్నట్టు ఓపెనింగ్ అనేటువంటిది వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్, అటు రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. అది కాకపోయినా కూడా
ఫాలోస్ 3, 4, 5, 6 దాకా వాళ్ళకి మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు అనుకోవచ్చు. చెన్నైలో ధోని బ్యాటింగ్కి వచ్చినప్పుడు క్రౌడ్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని మనం చూస్తున్నాం. అంటే 40 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ బ్యాట్ని జులిపిస్తూ సిక్స్లు కొడుతున్నటువంటి సన్నివేశాన్ని కూడా చూస్తున్నాం. అంటే ధోని ఆ పొజిషన్లోకి రావడమే చెన్నై కొన్ని 2 మ్యాచ్లు 3 ఓడిపోవడానికి కారణమైందంటారా? కొంచెం ముందుకు వస్తే ఈజీగా ధోని బ్యాటింగ్తో గెలిచేటువంటి అవకాశాన్ని చేజార్చుకుందంటారా అని చెప్పొచ్చా? లేదు, అట్లేం లేదు. ధోని వస్తూనే ఆడేసేటువంటి ఇది ఇప్పుడు ఢిల్లీతో మ్యాచ్ అనేటువంటిది అప్పటికేంటంటే ఒకటి ధోనిని కామెంట్ చేయడం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి విషయం. బట్ ధోని బ్యాటింగ్కి వచ్చేటప్పటికి ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఫ్యాక్ట్, మనం నిజాలు మాట్లాడుకుంటే అప్పటికి రిజల్ట్ డిసైడెడ్. సో ఏం కొట్టినా కానీ అది బోనస్ అవుతుంది టీంకి. అట్లీస్ట్ నెట్ రన్ రేటు మెరుగుపడటానికి ఉపయోగపడేటువంటిదే కానీ మ్యాచ్ గెలిచేటువంటిది కాదు అనేటువంటిది అందరికీ తెలుసు. ఈవెన్ వాక్ చేస్తున్నటువంటి ధోనికి తెలుసు, ప్రేక్షకులకి తెలుసు, అందరికీ తెలుసు. సో అలాంటప్పుడు ఎటువంటి బ్యాగేజీ లేకుండా ఫ్రీ ఫ్లోగా ఆడగలగటం అనేటువంటిది వేరు. అదే చేశాడు ధోని. ధోని సహజంగానే స్ట్రోక్ ప్లేయర్ కాదనం మనం. బట్ ధోని అప్పుడున్నటువంటి డీసీతో చేసినటువంటి బ్యాటింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. ఆ ఫ్రీగా ఆడగలిగాడు. అదే ఆ తర్వాత మ్యాచ్ 3 balls ఆడి 1 run చేశాడు. కారణం కాబట్టి అంటే మరి ఆ లెక్కను కూడా కనుక కనీసం విన్నింగ్ షాట్ కొట్టేయాలి కదా. రుతురాజ్ గైక్వాడ్ కొట్టాడు విన్నింగ్ షాట్, అవునా? సో కాబట్టి ధోని అప్ ది ఆర్డర్ వచ్చినంత మాత్రాన వెంటనే చెన్నై ఫార్చ్యూన్స్ ఏవో మారిపోతాయి అనేటువంటిది ఏం కాదు. ఆ ఇన్నింగ్స్ని బేస్ చేసుకొని మనం ఆ కంక్లూషన్కి వచ్చినా కూడా ఎక్సెప్ట్ 2011 వరల్డ్ కప్ దాన్ని మినహాయిస్తే ధోని ఎప్పుడు కూడా అప్ ది ఆర్డర్ వచ్చేసి అద్భుతాలు చేసినటువంటి ఇన్నింగ్స్ త్రూఅవుట్ కెరియర్లోనే లేవు ధోనికి. సో అందుకని ఇప్పుడు కూడా చెన్నై మేనేజ్మెంట్ నాకు తెలిసి కరెక్ట్ వ్యూలోనే వెళ్తుంది, కరెక్ట్ వేలోనే వెళ్తుంది. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ధోని కెప్టెన్గా మానేసి రుతురాజ్ గైక్వాడ్కి ఇచ్చినటువంటి కారణం కూడా ఫ్యూచర్ సిఎస్కే టీంని తయారు చేయాలి అనేటువంటిది. ఎందుకంటే మేబీ స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి, ఇదే లాస్ట్ ఐపీఎల్ కావచ్చు కాక ధోనికి. సో తన తర్వాత ఏంటి అనేటువంటి దాన్ని ఒక బేరీజ్ చేసుకునేందుకు దానికి కూడా ధోనికి మిగిలిన టీం మేనేజ్మెంట్కి ఒక వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి ధోని వీళ్ళ మటుకు డౌన్ ది ఆర్డర్ వచ్చి మిగిలిన వాటిని అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపడం ఒకటి, ఎవరు ఏ ప్లేస్లో నిలబడతారు. ఎందుకంటే హాఫ్వే అయిపోయిన తర్వాత 8th మ్యాచ్ నుంచి ప్రతి టీం స్ట్రాటజీస్ మారుతూ ఉంటాయి. ఈ 7th మ్యాచ్ దాకా న్యాచురల్గానే విన్నింగ్ కాంబినేషన్లు ఏంటి, ఎవరు ఎక్కడ ఉపయోగపడతారు, ఈ రకమైనటువంటి స్ట్రాటజీలన్నీ ప్లే చేస్తూ ఉంటారు. బట్ వన్స్ యు ఆర్ కంప్లీటెడ్ యువర్ హాఫ్వే ఆటోమేటిక్గా గేమ్ చేంజ్ అనేటువంటి జరుగుతుంది, గేమ్ ప్లాన్ వేరుగా ఉంటుంది. సో అప్పుడు ధోని ఏమైనా ఒకవేళ మరి అప్ ది ఆర్డర్ అంటే జడేజా కన్నా ముందు ఇంకా అంతకన్నా అప్ ది ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం ఏం లేదు. ఏదైనా ఉంటే కనుక షఫిల్ అయితే అటు జడేజా అండ్ ధోని వీళ్ళిద్దరి మధ్యలోనే అవుతూ ఉంటుంది. ఎందుకంటే జడేజా కూడా అంత ఫ్రీగా బ్యాట్ని జులిపించలేకపోతున్నాడు, స్ట్రైక్ చేయలేకపోతున్నాడు బాల్ని. సో కాబట్టి అదేమైనా జరిగితే జరగచ్చేమో, కానీ నా అబ్జర్వేషన్ మాత్రం యాక్చువల్గా ధోని ఇప్పుడు వస్తున్నటువంటి పొజిషనే కరెక్ట్. ఫైనల్గా ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇట్స్ కొంచెం ట్రిక్కీ సాయి, ఎందుకంటే 2 ఈక్వల్ టీమ్సే. ధోనిని కాదని ఇంకొకళ్ళు గెలుస్తుంది అని ఊహించడం కొంచెం కష్టమైనటువంటిది. బట్ అయినా కానీ హోమ్ టీమ్ అడ్వాంటేజ్ ఒకటి, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఫామ్, మెయిన్గా ప్రజెంట్ ఫామ్ ఒకటి. బుమ్రా ఒకడే కాదు, కోహ్లీ కూడా మంచి రిథంలోకి వచ్చి ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏంటంటే ఇద్దరు మీడియం పేసర్లు అటు చెన్నై విషయంలో పేస్ అటాక్ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖలీల్ అహ్మద్ ప్రూవ్డ్ దట్. పర్టికులర్గా ఖలీల్ అహ్మద్ కొంచెం బాల్ కనుక స్వింగ్ అయ్యేట్లయితే చెన్నై ఓపెనర్లు ఎలా ఇబ్బంది పడతారనేటువంటిది ఆల్రెడీ ప్రూవ్ చేసి చూపించాడు మిగిలిన ఫ్రాంచైజీలకి. సో అందుకని కోహ్లీ అండ్ బుమ్రా ఉన్నటువంటి బౌలింగ్ అటాక్ని ఎదుర్కొని ఓపెనర్లు ఎంత మటుకు నిలబడతారనేటువంటిది కొంచెం ప్రశ్నార్థకం. వేరే అటు రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ చాలా ఫ్రీ ఫ్లోగా ఆడగలుగుతున్నారు, మంచి సాలిడ్ ఫౌండేషన్ని వేయగలుగుతూ ఉన్నారు. ఈ కంపారిజన్ కావచ్చు, లేకపోతే ఫామ్లో ఉన్నటువంటి బౌలింగ్ కాంబినేషన్ వీటిని చూస్తే కూడా ఓవరాల్గా ముంబైకి ఎడ్జ్ ఉంది అనుకోవచ్చు. అండ్ ఐ థింక్ ముంబై విల్ బీ ది ఫేవరెట్. రైట్ సార్. సో మొత్తానికి 29వ మ్యాచ్ ఐపీఎల్ సీజన్ 2024లో ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే హోరాహోరీగానే లాస్ట్ బంతి వరకు అయితే రిజల్ట్ అయితే లాస్ట్ ఓవర్ వరకు ఉంటుందని అయితే ఒకటి స్పష్టంగా చెప్పొచ్చు. హోమ్ టర్మ్ అడ్వాంటేజ్ అనేది కొంత ముంబైకి ఉన్నప్పటికీ కూడా చూడాలి మరి 2 మ్యాచ్ల్లో ఏ మ్యాచ్ గెలుస్తుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.